వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ నడుస్తూ తోటివారిని నడిపించాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 301 గవర్నర్ శ్రీనివాసాచారి తెలిపారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం సరూనగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్లోని సీనియర్ సిటిజన్స్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా చోలటి ఆనంద్, కోశాధికారిగా నరసింహాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ పూర్వ అధ్యక్షులు జగన్ శ్రీనివాస్ గుప్తా నుంచి నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాగే వారి సేవలను కొనసాగించాలని అన్నారు. నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన గవర్నర్ శ్రీనివాసాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తూ సంఘానికి మంచి పేరు తీసుకొస్తానని అన్నారు. ఈ సందర్భంగా దాచేపల్లి శ్రీనివాస్ గుప్తాను వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ బాధ్యులు శివప్రసాద్, చక్రపాణి, లింగప్రకాష్, మాధవరావు, సంపత్రెడ్డి, గంగాధర్ రెడ్డి, గౌరీశంకర్, శ్రీనివాసాచారి, మురళీకృష్ణ, వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ కార్యవర్గ సభ్యులు భారీగా పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు గ్రేటర్ దిల్సుఖ్ నగర్ మరియు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సన్ సిటీ ఇన్స్టలేషన్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ చేస్తూ, నా పేరు వాకర్ వై శ్రీనివాసాచారి. నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ 2024కు డిస్ట్రిక్ట్ 301. మరి వాకర్స్ ఆర్గనైజేషన్ అనే విషయము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నడువు నడిపించనే కార్యక్రమం. ఇది ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్. ఆ కాన్సెప్ట్ తోటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా ఇది ఎదుగుతూ ఒక 37 ఇయర్స్ బ్యాక్ ఇది వైజాగ్లో యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్వార్ దాస్ గారు అని చెప్పేసి ఎక్స్ మినిస్టర్ గారు స్టార్ట్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 1600 పైన క్లబ్స్ ఉన్నాయి. మరి ఒక 14 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మరి ఇంటర్నేషనల్ పరంగా కూడా వేరే అదర్ కంట్రీస్లో కూడా దాదాపు 80 క్లబ్స్ ఉన్నాయి. మరి మెయిన్గా ఒకటి ఏంటంటే ఇండివిజువల్గా వాక్ చేయడం వల్ల మనకు గుర్తింపు అనేది ఉండదు. ఒక నలుగురం కలిసి ఒక క్లబ్ ఏర్పరచుకొని అందరం ఒక అసోసియేట్ అయ్యి వాక్ చేయడం వల్ల మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. మరి డాక్టర్స్ దగ్గర కూడా మోర్ దెన్ 50% అంటే డాక్టర్స్తో అవసరం లేకుండా మనకు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి నడవడానికి మనందరము ఎంకరేజ్ చేయాలి. మరి ఇలాంటి క్లబ్లను కూడా కాలనీస్లలో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ మరి ఇలాంటి క్లబ్లు ఇంకా ఆల్ ఓవర్ ఇండియానే కాకుండా ప్రపంచంలో కూడా ఇంకా స్ప్రెడ్ చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. మరి ఈరోజు ఈ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి నన్ను యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా, ఇన్స్టలేషన్ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేసి ఇంత ఆదరణతో, ప్రేమాభిమానాలతో నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రేటర్ దిల్సుఖ్ నగర్, పర్టికులర్గా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మిత్రుడు వాకర్ దాచేపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి ఆనంద్ గారు, సెక్రటరీ నరసింహ గారు, మరి అందరూ కూడా వినోద్ జాలీ వాకర్గా, అదేవిధంగా మరి సన్ సిటీ ప్రెసిడెంట్ అయిన సుగూరు పన్సిలార్ గారు, మిత్రుల బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈరోజు ఇన్స్టాలేషన్ సందర్భంగా యాజ్ అ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఒకసారి నేను వాళ్ళకు కంగ్రాచులేట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమాలు వాళ్ళు ఈ సంవత్సరంలో చేసి డిస్ట్రిక్ట్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ పేరు ప్రఖ్యాతులు తీసుకొని మంచి అవార్డు తెచ్చుకోవాలని చెప్పేసి ఒక్కసారి నేను వాళ్ళకు సజెషన్ ఇస్తూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాకర్ అసోసియేషన్ అంటే మెయిన్ ఏంటంటే నడవండి, నడిపించండి. ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్లు కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. మీరు అందరితోటి నడిపించాలి. ఏం రోగాలు లేకుండా, ఏ మందులు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటేనే ఈ క్లబ్ తరఫున అయితేనే మనం చేయగలుగుతాం. మరి ఈ టీంలో ఈ టర్మ్లో మన దాచేపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన వాళ్ళ అదృష్టము. మరి ఆయన కూడా అందరినీ నడిపించి చేసి మందులు లేకుండా మనుషులను తయారు చేయాలని మా కోరిక అండి. ధన్యవాదాలు. వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్సుఖ్ నగర్ అధ్యక్షునిగా మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాకు జనరల్ సెక్రటరీగా చొల్లేటి ఆనంద్ గారు, మరియు కోశాధికారిగా పారేపల్లి నరసింహ గారు, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి వై శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ క్లబ్బుల అధ్యక్షులు మరియు గవర్నర్లు, కాబోయే గవర్నర్లు విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దానికి మనం చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ అందరినీ అవేర్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి, నడవాలి, నడిపించాలి అనే ఒక నినాదంతో
ఒక ఉత్సాహంతో మనము మెడికల్ క్యాంపులు అనుకోండి, తర్వాత బ్లడ్ డొనేషన్స్, ఇలాంటి రిలీవింగ్ హంగర్, బర్త్డేలు, మ్యారేజీలు అన్ని రకరకాల సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ తప్పకుండా మేము ఈ సంవత్సరంలో ముందుకెళ్తామని వీరికి హామీ ఇస్తూ, మేము మా సభ్యులందరి సహకారం, గోల్డెన్ టీం సహకారం కూడా మాకు ఉంటుంది అని సెలవు తీసుకుంటున్నాం.